విద్యావంతుడు, స్నేహశీలి, నిత్యం ప్రజా సమస్యల పరిష్కారానికి పరితపించే రాజపూడిని ఎమ్మెల్సీగా గెలిపించాలని స్థానిక నాయకుడు పాటంశెట్టి సూర్యచంద్ర కోరారు. కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం బూరుపూడి గ్రామం వద్ద ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టభద్రులందరూ 28వ నెంబర్లో గల రాజపూడికి మొదటి ప్రాధాన్యత ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. నమస్తే అండి. పాటంశెట్టి సూర్యచంద్ర, జగ్గంపేట నియోజకవర్గం ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి. ఈ నెల 27వ తేదీన జరిగే ఎమ్మెల్సీ ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నా సోదరుడు మా జగ్గంపేట నియోజకవర్గం రాజపూడి గ్రామానికి చెందిన వీరి పేరు కూడా రాజపూడే, ఒక గ్రామం పేరే వీరు రాజపూడిగా వీరు పేరు పెట్టుకోవడం జరిగింది. వీరు ఎమ్మెల్సీగా, పట్టభద్రుల ఎమ్మెల్సీగా అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నారు. పట్టభద్రులందరికీ కూడా చేతులు జోడించి కోరుతా ఉన్నాను, ఒక మంచి ఆశయాలు, మంచి సమాజం కోసం ఉన్న వ్యక్తి రాజపూడి గారు. వీరిని మీ యొక్క మొదటి ప్రాధాన్యత ఓటు 28 వరుస సంఖ్య 28 రాజపూడి, మీ యొక్క మొదటి ప్రాధాన్యత ఓటు రాజపూడి గారికి ఓటు వేసి మంచి నీతి నిజాయితీ గల మంచి యువకుణ్ణి శాసనమండలికి పంపించి సామాన్యుడి గలం, పేదల గలం, డిగ్రీలు చదువుకుని ఉద్యోగాలు లేక బాధపడుతున్న వారి గలం వినిపించడం కోసం, అందరి గలం వినిపించి సమస్యల పరిష్కారానికి కృషి చేయడం కోసం రాజపూడి గారిని 28వ నెంబర్కి మీ ప్రాధాన్యత ఓటు, మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించవలసిందిగా కోరుచున్నాను. ఎందుకంటే వీరి ఆలోచనలు, ఆశయాలు మేము గత 20 సంవత్సరాల నుంచి చూస్తూ ఉన్నాం. రాజకీయ పరిశోధనా కేంద్రం అని చెప్పేసి ఏర్పాటు చేసుకుని ప్రజా సమస్యల మీద నిత్యం గలం విప్పి సమస్యల పరిష్కారం కోసం ఎంతగానో ప్రయత్నిస్తూ పరితపిస్తున్న వ్యక్తి రాజపూడి. తప్పకుండా మీ అందరి సహాయ సహకారాలు, చల్లని ఆశీస్సులు మా సోదరుడు రాజపూడి గారికి అందివ్వాలని ప్రతి ఒక్కరిని కూడా చేతులు జోడించి కోరుతా ఉన్నాను.